కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ గా తుమ్మల రామస్వామి పదవి బాధ్యతలను స్వీకరించారు. కూటమి శ్రేణులతో భారీ ర్యాలీగా కాకినాడ కూడా కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కాకినాడ అర్బన్ రూరల్ నియోజకవర్గాలతో పాటు కాకినాడ జిల్లాను కూడా అభివృద్ధి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో కూడా చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. నీతి నిజాయితీలతో పాలన సాగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం తదితరులు పాల్గొన్నారు. పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముందుగా ఈ పదవి నాకు రావడానికి కారకులైనటువంటి కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నాకు దైవ సమానమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి 3 పార్టీల శ్రేణులు కూడా పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది. హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చినటువంటి పదవిని ఇది పదవిగా కాకుండా ఒక బాధ్యతగా, మరి కాకినాడ నగరం ఇది స్మార్ట్ సిటీగా కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కాకినాడ నగరానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం. ఒక కాకినాడ నగరమే కాకుండా ఈ కుడాలో సుమారు 21 మండలాలు ఉన్నాయి, 350 గ్రామాలు ఉన్నాయి. కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏరియా కాకుండా అటు తాళరావు మండలం కానీ, కాజులూరు మండలంలో, అలాగే పెదపూడి మండలం కూడా ఈ కొడ పరిధిలో ఉండటం జరిగింది. ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో వారితో వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క సూచనల మేరకు, వారికి నియోజకవర్గ అభివృద్ధి కోసం కొడా నుంచి ఏదైతే నిధులు కేటాయిస్తామో వారు అడిగిన పనికి, వారి నియోజకవర్గాల అభివృద్ధికి కూడా సాయశక్తిలో పనిచేయటమే కాకుండా, మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ పదవి నాకు అప్పచెప్పేటప్పుడు ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం పనిచేసేటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు, మనం దీన్ని ఒక నీతిగా చేయాలి, ఒక ఆదర్శంగా పనిచేయాలని చెప్పడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం మరి పనిచేస్తా ఉన్నారో, వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఒక జన సైనికుడిగా అదే రీతిలో నేను కూడా పనిచేస్తానని అందరి సమక్షంలో ఈరోజు తెలియజేస్తా ఉన్నా.